అందరికీ క్షణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. కళ్ళు తాగినోడే కైలాసం వెళ్తాడు, ఏమి తాగినోడు యమలోకం పోతాడట తెలుసా? అది మామూలుగా అనుకునే ముచ్చటే గాని కళ్ళు అంటే ఆ కిక్కే వేరు కదా. వేరా ఎక్కడెక్కడి నుంచో వచ్చి కళ్ళు మీద కుతుగుంచిన వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేసి పోతున్నారు. అంత మంచిగా ఉంటదా? నీకు పాత సీఎం కేసీఆర్ సార్ చెప్పిన డైలాగ్ గుర్తుకు లేదా? పాత సీఎం అన్నది గుర్తుకు లేదు గానీ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న డైలాగులు ఇంకా చెవులనే మోగుతున్నాయి. ఒక్కసారి టేస్ట్ దొరికితే చాలు కళ్ళుకు సీఎంలైనా పిఎంలైనా సలాం కొట్టాల్సిందే, అట్లుంటది మరి కళ్ళంటే. అంతే గాని బహుజనుల బాహుబలి సర్వాయి పాపన్న విగ్రహం కాడ మనోళ్ళ సంబరం, లీడర్ల మాటలు పల్లెల్లో గట్టిగా తిరుగుతున్నాయి. ఇక తెలంగాణ చేకూర్తు పెద్ద మనిషి మహేష్ అన్న మాటలకు స్టేజ్ మీద ఉన్నోళ్ళే కాదు కింద ఉన్నోళ్ళు కూడా ఈలలు కొట్టిర్రు. ఎందుకంటే మీరు రేవంత్ గౌడ్గా మా సోదరుడిగా మా గండగా ఉంటే వచ్చేసారి కాదు మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు, బట్టి గారికి అమృతం రుచి తెలుసు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ సారు పాత సీఎం గొర్రెలిచ్చినాము బర్రెలిచ్చినాము అని చెప్పిండు. కానీ మా సర్కారు కుల వృత్తులకు కొండంత ఆసరా అవ్వుకుంటేనే మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని చెప్పులు కుట్టుకొని చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఏం పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్ల ఖర్చు అయినా మా బట్టి విక్రమార్క గారు వెనకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. మీరు ఎక్కడికి పోవాల్సిన పనిలే, మీ దగ్గరకు వచ్చిన నీ ప్రభుత్వం మాదయ అని చెప్పురే. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చినోని కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది. మీరు అన్ని వర్గాలకు ఆసరా అవ్వకుండా పోతే పబ్లిక్ మీరు వద్దన్నా మళ్ళా మిమ్మల్ని మెచ్చుకొని మెడలేసుకుంటారే అన్న. రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రాత్రిపూట మూసేస్తారు, అరణకు తెలియక అడుగుతున్నా. నువ్వు మంచిగానే ఉన్నావు, గవ్వెందుకు మూస్తారు? 24 గంటలు తెరిచే ఉంచుతారు కదా. అంతే కదా. అంతే మరి. ఒకవేళ అక్కడ స్టేషన్ ఎత్తేస్తే రైలు లాగా ప్రయాణికులు దిగరు. పుసుక్కున ఒకవేళ స్టేషన్ మూసేస్తే అక్కడ దిగిన ప్రయాణికుల పరిస్థితి ఏంది? అసలు స్టేషన్ మూసారని అనుకుంటున్నాం కదా మనం. ఒకవేళ మూసేస్తే ఇగో ఈ పరిస్థితి ఉంటది. మెల్లగా ఎక్కక్కో, పుసుక్కునేమన్నా నెటమటమైతే కింద పడితే దెబ్బలు తాకుతాయి. ఎక్కడనుకుంటున్నారు ఇది? నెల రోజుల కింద కొత్తగా షురువు చేసిన కొమరేలి రైల్వే స్టేషన్ల ముచ్చట. అయ్యో, మెయిన్ దర్వాజాలకెళ్ళి రాకుండా దొంగల లెక్క నిచ్చెనందుకు ఎక్కిస్తున్నారని అంటే స్టేషన్ కు తాళాలు వేసుకుని వేయండ్రు ఇక్కడ పనిచేసే సిబ్బంది. అందుకే ప్రయాణికులు ఈ తీర్ల పాటలు పడుతున్నారని అన్నట్టు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నెల రోజులు కూడా అయితలేదు సెంట్రల్ మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కడిగేసి. అంతల్ని ఎవలి పెండ్లి పేటాకులైతే మాకేంది, మేము చీకటైనాక మా ఇంట్లో మేము వడ్డమా లేదా అన్నట్టే చేస్తున్నారట ఇక్కడ పని చేసేటోళ్ళు. కొమరెల్లి మల్లలను దర్శనం చేసుకుందామని రాత్రిపూట రైలు వచ్చినోళ్ళు స్టేషన్ కు తాళాలు వేసేసరికి ఈ తీర్ల గోస పడుతున్నారు. పెద్దగా ట్రైన్లు వచ్చేటివి లేవు కదా అని పోతున్నారేమో గాని జర రాత్రిపూట ఓపెన్ చేస్తే వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు కదా అని అంటున్నారు ఈ వార్త చూస్తున్నోళ్ళు. వ్యవసాయం చేయాలంటే ఏం నేర్చుకోవాలరా? అయ్యో ఎందుకు, ఇప్పుడు కొలువు బంద్ పెట్టి పొలం బాట పడదాం అనుకుంటున్నావా ఎట్లా? ఒకప్పుడు అనుకునేదాన్ని రైతు బతికే హాయి, వాళ్ళ పనికి వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి. కానీ ఇప్పుడు విరమించుకున్నా. అనుకున్నంత ఈజీ కాదు వ్యవసాయం చేసుడంటే. దుక్కు దున్నుడు రావాలి, ఏ ఇత్తనం పెట్టాలో తెలియాలి, ఎరువుల గురించి తెలుసుకోవాలి, ఎండకి ఎండాలి వానకు నానాలి. అంతేనా? సర్కస్ ఫీట్లు కూడా నేర్చుకోవాలి. వ్యవసాయానికి సర్కస్ ఫీట్లు ఎందుకు? అందరికి కాదు గాని కామారెడ్డి జిల్లా సింగితం రైతులకైతే చాలా విద్యలు తెలుసుండాలి. ఎందుకబ్బా? ఎందుకా సుశీర్రా, వ్యవసాయం పనులు తెలిస్తే సరిపోదు, ఈ వాగు దాటేందుకు సాహసాలు కూడా నేర్చుకోవాలి. రైతన్నలు పాణాలు ఫణంగా పెట్టి ప్రమాదాల్ని దాటుకొని పంట పొలాలకు పోవాలి. గంత రిస్క్ ఎందుకు, ఆ భూమి విడిచిపెట్టొచ్చు కదా అనుకునేరు. ఆ వాగు దాటితే అవతల 1, 2 కాదు 800 ఎకరాల పంట భూమి ఉన్నది. మరి తప్పుతుందా? చేసుకుంటే బతికే వాళ్లకు ఈ రిస్క్ చేస్తేనే జీవనాధారం. నేతలు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏండ్లకేండ్లు వాగు దాటుతున్నారు గాని బ్రిడ్జి మాత్రం పడతలేదు. చెప్పుర్రే పెద్ద మనిషి, వానకాలం వస్తే మీ తిప్పలు ఎట్లుంటాయో.
సాగు చేసుడే సాహసం అనుకుంటే మళ్ళీ ఈ సర్కస్ స్వీట్లు చేసుడు కత్తి మీద సామైంది. వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతన్నలకు వాగు దాటకపోతే బతుకు తెరవలేదు, దాటితే పానాలకు గ్యారెంటీ లేదు. తెప్పల మీద కూసొని తాడు పట్టుకొని అరచేతుల పానాలు పెట్టుకొని కాలం ఎల్లదీస్తున్నారు. వరద గట్టికొచ్చినప్పుడు పశువులు కొట్టుకుపోయిన వార్తలు కోకొల్లలు. మరి సంగీతం వాగు దాటి వంతనకు మోక్షం ఎప్పుడు కలుగుద్దో, వాళ్లకు ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో, ఇంకెన్నెళ్ళు ఇట్లా వార్తలు రాసుకుంటూ పోతామో చూడాలి. పార్టీ పెట్టుడంటే ఈ నడమ ఇద్దరికి పార్టీ ఇచ్చినంత అలకగానే మాట్లాడుకుంటున్నారు. ఏమున్నది, బగ్గ పైసలున్నాయి, పెడితే పెట్టని తీ అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా. ఉంటారు, ఎందుకుండరు చెప్పు. ఇంతకు ఇప్పుడు ఎవరన్నా పార్టీ ఇస్తున్నారా పెడుతున్నారా? పార్టీ ఇచ్చేటోళ్ళు అయితే లేరు గానీ పార్టీ పెట్టేటోళ్ళు ఉన్నారు. ఎవరో వాళ్ళు. అదే ఒకప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ గా చేసి అట్టింక జగనన్నకు నమ్మిన బంటు లెక్క ఉండకపోయేదా. ఓ వీసా రెడ్డి సారా? వీసా రెడ్డి అదే విజయసాయి రెడ్డి, షార్ట్ కట్ లా వీసా రెడ్డి అని చెప్పినా గానీ ఇప్పటికే బోచడు పార్టీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదా? ఇప్పటికే ఒక్కింట్లో 2-3 కుంపట్లు అన్నట్టు అన్న ఒక పార్టీ చెల్ల ఇంకొక పార్టీ అన్నట్టున్నాయి తెలుగునాట పాలిటిక్స్. వీళ్ళ నడుమిట్లా నేనొక పార్టీకి బారసాల చేస్తా, తొట్లేసి ఊపుతా అని అంటున్నాడు ఒకప్పటి గాలిపంక పార్టీ లీడరు విజయసాయి రెడ్డి. ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకొని ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతినైతే ఆపద్బాంధవుడినై అందరి వాడిని నడిపించుకుంటా అని అంటున్నాడు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా గాని ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రాల జగనన్న ఒక దిక్కు, షర్మిలమ్మ ఇంకో దిక్కు, చంద్రన్న, పవన్ కళ్యాణ్ ఇంకో దిక్కు నిలబడి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్లకు తోడు కమలం పార్టీ కాకాయలు, కమ్యూనిస్టు లీడర్లు ఇంతమంది నడిమిట్లా మీరెట్లా ఎదుగుతారని అంటే అంతా మ్యాప్ గీసి పెట్టుకున్నా, అందుకే దేవుని దీవెనార్థుల కోసం వచ్చిన అటెంక జనం దీవెనల కోసం పోతా అని అంటున్నాడు. ఇప్పటికే కొన్ని పార్టీలకు జనంలో గిరాకీ లేక అసెంబ్లీలో కాదు కనీసం వార్డు మెంబర్ కూడా లేకుంటున్నాయి. ఇటువంటి కాలంలో వీసారెడ్డి పార్టీ ఎటు పోతుందో ఏమో అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు గానీ ఏమో గుర్రం ఎగరవచ్చు అని అంటారు కదా, అది కూడా చూద్దామని ఫోటో పెట్టినావు ఎవలామె? అది నేనే నువ్వే గుర్తుపట్టలేదా? ఇంకా వారిని ఎంత మార్పు అసలు కనిపెట్టలేకపోయినా నేను. నీకు ఇంకో ఫోటో కూడా చూపెడతా తర్వాత. నిజమేరా, ఇట్లాంటి జ్ఞాపకాలు చెప్పుకునే దానికంటే కళ్ళతోటి చూస్తే ఆ కిక్కే వేరుంటది కదా. ఆ కిక్ అంతా క్లిక్ అనే కెమెరాలే దాగుంటది. నిజమేరా, ఒక్కో ఫోటో చరిత్రని చెప్పగలదు. అట్లాంటి పతిలమైన గుర్తులను, ఆనవాళ్లను, బ్రతుకులను చూపెట్టే ఫోటోగ్రఫీ డే ఇయ్యాలా? అవునా, మరి ఎట్లా సెలబ్రేట్ చేద్దాం? క్లిక్ ఈ ఫ్రేమ్ లో ఫోటో దిగుదాం. 10 పేజీలు చెప్పే విశేషాలు ఒక్క ఫోటో చెప్పగలదు. కండ్లకు గట్టినట్టుగా చూపెట్టగలదు. కరిగిపోయిన కాలాన్ని తీపి గుర్తులుగా పదిలంగా దాయగలదు. అట్లాంటి ఫోటోలను అందించే కెమెరామెన్లందరికీ శుభాకాంక్షలు. 186 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇలా విజయవాడలో ఫోటో జర్నలిస్టులకు పోటీలు పెట్టిర్రు. వాళ్ళ కెమెరాలలో బంధించిన అద్భుతాలను బయట పెట్టిర్రు. ఒక్కో ఫోటో ఒక్కో ఆణిముత్యం, ఒక్క ఫోటో ఒక్కో విశేషం. నింగి, నేల, నీరు, గాలి, పశుపక్షాదులు, ప్రకృతిలో కనిపించే ఏ అందాన్నైనా బంధించి కనుమంది చేసే కెమెరాకు, కెమెరామెన్లకు నిజంగా సలాం. ఇటు ధర్మపురికి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వడ్లూరి సాత్విక్ అరుదైన ఫోటోతోటి స్టేట్ అవార్డు కొట్టిండు. అడవిలో అందాలనే కాదు, వన్యప్రాణి సంరక్షణ కాన్సెప్ట్ తోటి తీసిన జింక ఫోటోకు ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా అవార్డు అందుకున్నాడు. ఏదేమైనా ఫోటోలంటే కాగితాలు కాదు, జ్ఞాపకాలు. అవును బుజ్జి, ఎవరైనా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? అదేం ప్రశ్న, ఒక్కసారే వేసుకుంటారు కాదు. అంటే ఈ రోజుల్లో నిత్య పెళ్లి కొడుకులు పెళ్లి పిల్లని చూస్తుంటే ఇన్ని అని ఎప్పుడు కట్టమేరా? చిచ్చి, అట్లాంటి వాళ్ళ గురించి కాదు గానీ ఒక్క జంట 2 సార్లు లగ్గం చేసుకోవాలి. అదేదో సినిమాలో చెప్పినట్టు చెల్లికి జరగాల పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఇదేం రూలు? ఏ కాదు పిల్ల, ఒక్కసారి 20 ఏళ్ళకి చేసుకుంటామా, మళ్ళా 60 ఏళ్ళకి చేసుకోరా, అది రెండో పెళ్లి. అబ్బర చిన్నో, జర్రసేపట్ల చెమటలు పట్టించినావు కదా, అది రెండో పెళ్లి కాదమ్మా, షష్టి పూర్తి అంటదాన్ని. అదే గాని అయితే 60 ఏళ్ళకి కాకుండా కొన్ని జంటలు నడుమనే రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇదేం ట్విస్ట్? తెలుసుకోవాలంటే చలో అన్నవరం. ఇగో ఈడ లగ్గం చేసుకుంటున్న 9 జంటలకు ఇది రెండోసారి లగ్గం. అపార్థం చేసుకోకుండ్రి, వాళ్ళ భార్యలతోటే. మామూలుగా ఎవరైనా ఏడాదికోసారి యానివర్సరీ చేసుకుంటారు, 60 ఏళ్లకు షష్టి పూర్తి చేసుకుంటారు. కానీ వీళ్ళు నడమనే రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొందరికి పెళ్లయ్యి ఏళ్ళు గడిచినా పిల్లలేరట. ఇంకా కొన్ని జంటలు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆ కష్టాలు తొలగి కోరికలు తీరాలంటే ఈ సత్యదేవుని సన్నిధిలో లగ్గమాడాలని సిద్ధాంతి ఎప్పుడుతోటి ఇట్లా అన్నవరం కొండ మీద రెండోసారి 7 అడుగులు వేసిర్రు. పెళ్లిలోని జాతకం బాగోలేదని
మా తాలూకు డిస్టర్బెన్స్ చికాకులు ఇలాంటివి ఉన్నాయండి. వారు మరో మంగళవారం ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. ఒకరు కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. ఈ సన్నిధిలో వేసుకుంటే సమస్యలు తీరుతాయని సిద్ధాంతి ఎప్పుడుతోటి పండితుల సమక్షంలో సత్యదేవుని సాక్షిగా కట్టుకున్నోళ్ళనే మళ్ళా కట్టుకున్నారు. మరి ఇప్పటికైనా ఆ దేవుని చల్లని చూపు వీళ్ళ మీద పడి అలా కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ దేవుందా ఎట్లున్నదో మరి. పొద్దంతా దేవుడు భక్తుల కోరికలు వినుకుంటే బిజీగా ఉంటారు. కనీసం రాత్రిలైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఇస్తలేరు. ఎందుకు రాత్రులు కూడా భక్తులు పోయి మొరబెట్టుకుంటున్నారా? వాళ్ళు భక్తులు కాదు, దొంగలు. మొరబెట్టుకున్నాడు కాదు, హుండీలు ఎత్తుకపోతున్నారు. పోతారా రే, నాశనం అయిపోతారు. వాళ్ళు నాశనం అవడేమో అని దేవునిలో కోపం తెప్పించి లోకాన్ని నాశనం చేసేటట్టున్నారు. హే భగవాన్. పొద్దంతా పూజలు వ్రతాలు మంత్రాలు భక్తులతోటి కలకలలాడే గుళ్ళు రాత్రైతే దొంగల బారిన పడుతున్నాయి. గింతనన్న భయం లేకుండా హుండీలు దోసుకుపోతున్నారు. సుడుర్రి వెలుగుంటే సీసీ కెమెరాలలో కనిపిస్తాం, మా స్కిల్స్ అన్ని అందరూ చూస్తారని కరెంటు స్విచ్లు దేవులాడుతుండు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గుమ్మిలేరు వెంకన్న గుళ్ళే చోరీకొచ్చి లైట్లు బంద్ పెట్టుకుని షిమ్మన్ జీకట్ల తలుపులు వలగొట్టి 3 కిలోల ఎండి 7 లక్షల విలువైన వస్తువులు ఎదుర్కొని పోయారు. పొద్దుగాలనే వచ్చిన వాళ్లకు గుడి తలుపులు తీసుండే వరకు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. మరి రే ఎంతో భక్తితోటి భగవంతునికి సమర్పించుకున్న సొమ్ములు కానుకలు ఈ దొంగల పాలైతున్నాయి. దేవుడా, ఈ దొంగల మనసు మార్చేయాలని పనులు చేసుకుని బతికే బుద్ధిని ప్రసాదించు తండ్రి. ఈ దొంగలు చేపట్టి ప్రశాంతత లేకుండా పోతున్నది. ఈ తాప ఎండాకాలంలో నీళ్ళకి కటకటే ఉంటదిగా. వానాకాలమే పోలేదు, ఇంకా చలికాలమే రాలేదు. అప్పుడే ఎండాకాలం దాకా ఊరికినావా మా పరుగుల నాని పీటీ ఉష. ఇంకెక్కడి వారాలు అవి ఎప్పుడూ వెనకకు మరలి పోయినాయిరా. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. కరువు ఎప్పటిది, కాలం ఒక్క నాటిది. ఒక రాత్రి గట్టి వాన గంట కొట్టిందంటే చాలు ఏమైద్ది. మా అంటే పట్టణంలో పడవలు వేసుకుని పోవాల్సిన పరిస్థితి వస్తుంది కావచ్చు. నీకు బొత్తిలకు సైన్స్ తెలియదు అనుకుంటా. అబ్బో, నువ్వేదో గొప్ప సైంటిస్ట్ అయినట్టు. వరదలు వస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుద్దని తెలియదా నీకు? ఇండ్లు వాకిళ్ళు మొత్తం సీసీ రోడ్లు అయినాక వరదలు ఎక్కడ ఆగుతున్నాయి, నీళ్ళు ఎక్కడ ఊరుతున్నాయి? ఇగో గీడ చూడుపో, పాతాళ గంగం మెట్ల పైకి ఉబ్బికొస్తున్నదో. కాంట్రాక్టర్ల కక్కుర్తి, లీడర్ల అవినీతి పరాకాష్ఠకు చేరితే గిట్లనే ఉంటది పరిస్థితి. ఇగో బోరు బావిలకెంచెగజిమ్మినట్టు నీళ్లు ఎట్లా ఉప్పొంగిపోతున్నాయో చూసిర్రా. మధ్యప్రదేశ్ స్మార్ట్ సిటీ ఇండోర్లు ఉన్న రోడ్ల దుస్థితి గిది. 40 కోట్లు ఖర్చు పెట్టి ఏడాది కిందనే వేస్తారట ఈ రోడ్డును. గింతలనే ఏడికాడికి పగుళ్ళు తేలినాయి, బీటలు వారినాయి. ఇక తొవ్వ మీదకెంచి వెహికల్స్ పోతుంటే కిందున్న పైప్ లైన్లు వలిగి మీదికి నీళ్ళు వచ్చే వరకు మస్తు గుబులు పడ్డరు అక్కడ జనాలు. అంటే చూడుర్రి, తుమ్మితో ఊసిపోయే ముక్కు లెక్క ఎంత చక్కదాళ్ల రోడ్లేసారు అక్కడ సర్కారోళ్ళు. అది చేసినాం గిది చేసినాం అని ప్రగల్భాలు వాళ్ళకే లీడర్ల అవినీతి కళ్ళకు గొట్టొచ్చినట్టే ఎంత మంచిగా కనిపిస్తున్నది. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి లీడర్లు కొట్టిన గప్పాల అభివృద్ధి మొత్తం నీళ్లనే కొట్టుకుపోయిందని అనబట్టి ఈ వార్త చూస్తున్న జనాలు. ఇవుళ్ళ ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.